ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 27వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 27వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు. చాలు. చదవబడిన లేఖన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు మన పాఠ్యాంశము దైవ ధ్యానము నిమిత్తం నిర్గమకాండం 27:1 ధ్యానము చేశాం. ఇక్కడ చదవబడిన వాక్యంలో ముఖ్యమైన పాఠం ఏంటంటే, దేవుడైన యెహోవా మోషేకి ఆజ్ఞాపిస్తున్నటువంటి ఒక మాట, లేతే మోషేతో దేవుడు చెప్తున్న కొన్ని సంగతులు అనుకోవచ్చు. దేవుని మందిరమును గురించిన ఒక ప్రత్యక్షత మోషేకి తెలియపరుస్తున్నాడు దేవుడు. మోషేకి దేవుడు చెప్పిన విధం ఏంటంటే, నేను మీ మధ్యలో నివసించినట్లుగా మీరు నాకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని, మందిరాన్ని ఏర్పాటు చేయమని చెప్పారు. ఆ మందిరమే ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించే క్రమాన్ని క్రమబద్ధంగా దేవుడు ఎన్నో విషయాలు చెప్తూ ఒక 3 ప్రత్యేకమైన స్థలాలుగా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా నిర్మించమని చెప్పారు. అలాగే దానిలో ఉండవలసిన 7 ప్రాముఖ్యమైన ఉపకరణాలు గురించి కూడా దేవుడు చెప్పాడు. మరి 7 ప్రాముఖ్యమైన ఉపకరణాలు ఏంటంటే, మొదటిది బలిపీఠము, రెండోదిగా గంగాళము, మూడోదిగా ధూపవేదిక, నాలుగోదిగా సన్నిధి రొట్టెల బల్ల, ఐదోదిగా ఇదిగో 7 దీప స్తంభాలు, ఆరోదిగా మరి ఆ యొక్క ప్రత్యక్ష ఇది మన మందసమును గురించి మనము జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే గంగాళము కూడా. మరి ఇవన్నీ కూడా దేవుని మందిరములో ఉన్నటువంటి ఉపకరణాలు, ప్రత్యేకముగా దేవుడు ఏర్పాటు చేయమని చెప్పిన ఈ యొక్క విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మనము బలిపీఠమును గురించి ధ్యానం చేయబోతున్నాం. అసలు ఏంటి బలిపీఠం, దేనికి సాదృశ్యంగా ఉంది అనే విషయాలు ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మరి బలిపీఠం అనేది దేనికి సాదృశ్యంగా ఉందో మనం ఒక్కసారి కొంచెం లోతుగా ఆలోచన చేసినట్లయితే, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం చదివితే బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉందో మనకు అక్కడ చదవచ్చు. మనకొక బలిపీఠం ఉన్నది, గుడారములో సేవ చేయవారికి అధికారం లేదు. పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. చాలు. అక్కడ మనము చదువుకున్న లేఖన వాక్యములో మనకొక బలిపీఠం ఉన్నది అని సంబోధిస్తూ ఉన్నాడు. మనకొక బలిపీఠము. ఏంటి ఆ బలిపీఠం? ఆ బలిపీఠం ఏంటి అంటే, ఆ బలిపీఠమే దేవునితో యేసుక్రీస్తు వారికి పోల్చబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆ బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఆయనే ఒక బలిపీఠముగా మార్చబడ్డాడు. ఆయనే ప్రధాన యాజకుడిగా మార్చబడ్డాడు. ఆయనే వధకు తేబడిన గొర్రెపిల్లగా మార్చబడి ఆ బలిపీఠం పైన ఆయనే ప్రధాన యాజకుడు అయి, ఆయనే ఒక గొర్రె పిల్లవలే వధించబడిన క్రియను మనమందరం చూస్తాం. ఈ లోక పాపముల కొరకు, లోక శాపముల కొరకు, లోకము యొక్క దోషముల కొరకు, లోకము యొక్క అతిక్రమాల కొరకు ఆయనే బలి పశువుగా బలిపీఠం పైన
మనందరి కొరకు 2025 సంవత్సరాల క్రితమే ఆయన వధించబడ్డాడు. ఆయనే బలిపీఠము. ప్రైజ్ ది లార్డ్. ఆయనే బలిపీఠముగా ఉన్నాడు. ఆ బలిపీఠం ఇంకా మనము అర్థం చేసుకోవాలంటే అపోస్తలుడైన పౌలు గారు ఏథెన్స్ అనే ప్రాంతానికి సువార్త చెప్పడానికి ఆయన సువార్త పని మీద వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా చాలా చదువుకున్న తత్వవేత్తలు అన్నమాట. బాగా అన్ని విషయాల్లో జ్ఞానాన్ని సంపాదించుకున్నవారు. అక్కడ ఉన్న ప్రజల యొక్క మనోభావాలు ఎలాంటివి అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఒక అత్యుత్సాహం, క్రొత్త విషయాలు తెలుసుకోవాలి అని పరిశోధనలు చేస్తూ మరి ఎన్నో తెలివి జ్ఞానాన్ని సంపాదించుకున్న ఆ ప్రజలు ఏథెన్స్ పట్టణం వారు. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం అంతా కూడా తిరిగి చూస్తూ ఉన్నాడంట. తిరిగి పరిశీలన చేస్తూ ఉన్న సమయంలో అక్కడ ఆయనకి కొన్ని విగ్రహాలు కనపడని, ఒక వరుస క్రమంలో అన్నీ కూడా వరుసగా చాలా రకాలైన దేవుళ్ళు అనబడిన వారందరి ప్రతిమలు పెట్టబడి ఉన్నాయి. అదే క్రమంలో వారు ఒక బలిపీఠాన్ని కూడా పెట్టారు. ఆ బలిపీఠం మీద ఒక మాట రాశారనమాట. ఏమని రాశారంటే, ఈయన తెలవబడని దేవుడు, మాకు ఈయన ఎవరో తెలియదు, కానీ వాళ్ళు చదువుకున్న వేదాల్లో ఆయనే బలిపీఠముగా బలి పశువుగా వధించబడ్డారు, రక్తము ప్రోక్షించబడింది, బలిపీఠం మీద వదకు తేబడిన గొర్రె పిల్లవలే వధించబడ్డాడు అనే విషయాలు వారు జ్ఞానం పొందారు. అయినా సరే వారికి ఆ పేరు తెలీదు, ఆ దేవుడు ఎవరో కనుక్కోలేకపోయారు. చూడండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయములో ఆ మాట మనం అక్కడ చూస్తాం. ఏథెన్స్ వారులారా, సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు ఒక బలిపీఠము నాకు కనపడినది, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ వాళ్ళకి తెలియట్లా ఈ బలిపీఠం ఉంది, బలిపీఠము కూడా పెట్టారు, కానీ తెలియబడిన దేవుడు అని రాశారు. వారికి ఆ బలిపీఠం యొక్క ప్రత్యేకత వారికి తెలియదు, ఆ బలిపీఠము ఎవరో తెలియదు, ఆ దేవుని పేరు కూడా వారికి తెలియదు ఆ పట్టణ వాసులకు. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘాన్ని దర్శించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న బలిపీఠాన్ని చూసి ఆశ్చర్యపోయాడంట. ఓ, వీరికి ఇంకా ఈ బలిపీఠం యొక్క ప్రాముఖ్యత తెలియదేమో, వీరి అసలు ఈ బలిపీఠము విలువ తెలియదేమో ఇంకా అని చెప్పి, ఇదిగో తెలియబడని దేవుని యొక్క గురించి నేను మీకు చెప్పడానికే వచ్చానయ్యా, ఆయన ఎవరో కాదు, ఆయనే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. ఆ బలిపీఠం ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే యేసు క్రీస్తు అని చెప్పేసి ఆ ఏథెన్స్ పట్టణ వాసులకు ఆయన తెలియపరిచినప్పుడు వారు ఆ జ్ఞానాన్ని పొందుకున్నారు. కాబట్టి బలిపీఠం అనేది దేవునికి, యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మరి ఇక్కడ ఆ బలిపీఠాన్ని ఎలా తయారు చేయాలో కూడా మోషేకి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే అది తుమ్మకర్రతో చేయాలి. తుమ్మకర్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే, అది తుమ్మకర్ర మానవుని యొక్క స్వభావానికి సాదృశ్యంగా ఉంది. తుమ్మకర్ర దేనికి కూడా పనిచేయదు, తలుపులు చేయడానికి ఉపయోగపడదు, మంచాలు చేయడానికి ఉపయోగపడదు, మరి ఏ విలువైన వస్తువు తయారు చేయడానికి కూడా తుమ్మకర్రను ఉపయోగించరు. ఎందుకంటే అది అన్నిట్లో కూడా నిషిద్ధమైనది, అది ఉపయోగకరంగా లేనిది. కాబట్టి అది ఎవరు కూడా అంత విలువగా తుమ్మకర్రను పట్టించుకోరు. కానీ దేవుని యొక్క మందిరపు గుడారములో, ప్రత్యక్షపు గుడారములో ఒక బలిపీఠము చేయాలంటే దాన్ని ఎలా చేయాలంటే తుమ్మకర్రతోనే చేయమన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్.
ఈ మానవుడు దేవుడు అందరు త్రోసేసిన ఎందుకు పనికిరారని చెప్పినా సరే ప్రభువుకి కావాల్సింది ఏంటంటే వారే తృణీకరించబడిన వారు, లోకములో నుంచి ద్వేషించబడిన వారు, ఎందుకు పనికిరారని వారు, విలువ లేని వారు, వీరందరూ కూడా ప్రభువుకి కావాలి. అందుకనే ఆయన మందిరములో ఒక బలిపీఠములో ఉపయోగించడానికి, ప్రత్యక్షపు గుడారములో మందసమును తయారు చేయడానికి, విలువైన ఉపకరణాలు తయారు చేయడానికి అన్నిట్లో ఉపయోగించిన ఒక కర్ర ఏంటంటే తుమ్మకర్రనే దేవుడు ప్రత్యేకించి కోరుకున్నాడు. అయితే ఈ బలిపీఠమును ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకమైన కొలతల గురించి కూడా ఇక్కడ సంబోధిస్తున్నాడు. దేవుడు ఒక కొలత చెప్పాడంటే దానికి కొన్ని ఆత్మీయ అర్థాలు ఉంటాయి. అది భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు ఉపయోగపడేటట్టుగా, నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఆయన అన్ని కాలాలకు సరిపడినట్టుగా ఆయన కొలతలను చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ కొలతల్లో కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ కొలతల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే 5 మూరల వెడల్పుతో బలిపీఠాన్ని చేయమన్నాడు. 5 మూరలు దేనికి సాదృశ్యంగా ఉంది? 5 అనే సంఖ్య నేను గడిచిన కొద్ది దినాల క్రితం నోవాహు వాడను గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరిచాం. నోవాహు వాడ యొక్క కొలతల్లో ఉన్న ఆత్మీయ సత్యాలు. నోవాహు వాడలో 300 దేనికి సాదృశ్యంగా ఉందంటే అది రక్షణకు సాదృశ్యంగా ఉంది. అలాగే 50 మూరలు అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. 30 మూరలు అనేది జై జీవితానికి సాదృశ్యంగా ఉందని, అలాగే మరి 3 అంతస్తులు నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేమునకు సాదృశ్యంగా ఉందని మరి బోధిస్తూ వచ్చాం. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకంగా మరి బలిపీఠమును గురించి, దానిలో ఉన్న ఆత్మీయ సత్యాల గురించి కూడా మనము ధ్యానం చేయబోతున్నాం. మరి 5 మూరలు దేనికి సాదృశ్యంగా ఉందంటే పాత నిబంధన భక్తులు, పరిశుద్ధులు కట్టినటువంటి 5 బలిపీఠాలకు సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన భక్తుల్లో మొట్టమొదటిగా నోవాహును మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయంలో నోవాహు ఒక బలిపీఠాన్ని కట్టాడు. మొట్టమొదటిగా బలిపీఠము కట్టి మరి పక్షుల్లోనూ జంతువుల్లోనూ మంచివి శ్రేష్టమైనవి తీసుకొని దేవునికి బలియాగం అర్పించినట్లుగా మనం అక్కడ చూస్తాం. చూడండి 8వ అధ్యాయములో యెహోవాకు బలిపీఠము కట్టి పరిశుద్ధ పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ప్రైజ్ ది లార్డ్. ఒక బలిపీఠము కట్టాడు నోవాహు. అంటే మనకున్న పరిశుద్ధులను కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. 5 మూరలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే 5 పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే నోవాహు. బలిపీఠము కట్టాడు, బలి అర్పించాడు. రెండవ వ్యక్తి అబ్రహాము. అబ్రహాము కూడా 12వ అధ్యాయంలో బలిపీఠము కట్టాడు. అక్కడ కూడా బలి అర్పించినట్లుగా దేవుడు ఎప్పుడైతే పిలిచాడో అబ్రహాముని, ఆ పిలుపు అందుకొని అబ్రహాము కూడా ఒక బలిపీఠాన్ని కట్టాడు. అక్కడ చూడండి, మనము చదవచ్చు. అక్కడ 12వ అధ్యాయంలో బేతేలు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. యెహోవా నామమున బలిపీఠమును కట్టి అక్కడ ప్రార్థన చేశాడు. మరి అది అబ్రహాము యొక్క బలిపీఠం, అబ్రహాము కట్టినటువంటి బలిపీఠం. అలాగే మనం అలా క్రమంగా చూసుకుంటూ వస్తే 26వ అధ్యాయంలో ఇస్సాకు కూడా ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఇస్సాకు కూడా ఒక బలిపీఠము కట్టి దేవునికి బలిని అర్పించినట్లుగా 26వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆది కాండములోనే 26వ అధ్యాయంలో చదవండి. 25 అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావిని త్రవ్విరి. చూడండి, అక్కడ ఒక బలిపీఠాన్ని ఇస్సాకు కూడా
అంటే మన పితరులో మన పరిశుద్ధుల గుంపు వారందరూ కూడా బలిపీఠాలని కడుతూ దేవునికి బలి అర్పిస్తూ వచ్చారు. ఈ బలిపీఠము దేనికి సాదృశ్యం ఉందంటే క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగానికి సాదృశ్యంగా. మరి పాత నిబంధనలో బలిపీఠాలు ఎందుకు కట్టారు అంటే అది ఒకరి పాప క్షమాపణ కలగాలంటే, ఒకరు విమోచన కలగాలంటే, ఒకరు ఆ శాపము నుంచి విడిపించబడాలంటే ఒక బలిపీఠము కట్టి దాని మీద ఒక బలి పశువు వధించబడాలి. రక్తము చిందించితేనే కానీ ఇగో రక్షణ కలగదని చెప్పేసి ఒక సూచనగా పరిశుద్ధులందరూ కూడా బలిపీఠాలు కట్టుకుంటూ వచ్చారు. మొదటిగా మనం నోవాహును జ్ఞాపకం చేసుకున్నాం, రెండోది అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాం, మూడోది ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే యాకోబు కూడా 33వ అధ్యాయంలో, అదే ఆదికాండ 33వ అధ్యాయంలో అతడు కూడా ఒక బలిపీఠమును కట్టి అక్కడ ఎల్ ఎలోహి అని ప్రార్థన చేసినట్లుగా మనము అక్కడ చూస్తాం. చదవండి 30. ఆ పేరుకి అర్థం ఏంటంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చక్కని అర్థం వచ్చేటట్లుగా అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి ఎల్ ఎలోహే ఇశ్రాయేల్ అను పేరు పెట్టాడు. అక్కడ యాకోబు కట్టినటువంటి బలిపీఠం. అంటే ఇవన్నీ కూడా సాదృశ్యంగా యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఈ బలిపీఠాలు మనకు కనిపిస్తాయి. అంత మాత్రమే కాదు కానీ 5వ బలిపీఠము మోషే కూడా బలిపీఠాన్ని కట్టాడు. మోషే కూడా బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద దహన బలిని అర్పించినట్లుగా 17వ అధ్యాయం నిర్గమకాండంలో మనం చదువుతాం. అయితే ఈ 5 మూరలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఈ 5గురు యొక్క భక్తులు బలిపీఠాలకు సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. అలాగే పాత నిబంధన భక్తుల యొక్క బలిపీఠము కట్టి నైవేద్యం అర్పించిన ప్రార్థన విధానాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే మరొక 5 మూరల వెడల్పు కలిగిన బలిపీఠం అక్కడ కొలతల్లోనే మనం చదువుతున్నాం. 5 మూరల పొడుగు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 5 మూరల వెడల్పు కలిగిన బలిపీఠాన్ని అక్కడ 5 మూరల వెడల్పు కూడా, ఈ 5 మూరలు దేనికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది? 5 అంటే యేసు ప్రభువారు ఆయన శరీరములో పొందిన గాయాలు, పంచగాయాలు. ఆయన 2 చేతులలో గాయాలు ఉన్నాయి, 2 కాళ్ళల్లో గాయాలు ఉన్నాయి, ఆయన ప్రక్కలో బళ్ళెముతో పొడిచారు. ఈ పంచగాయాలు ఈ 5 మూరలకు సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆ బలిపీఠము కట్టేటప్పుడు మరి 3 మూరల ఎత్తు ఉండాలి అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఈ 3 అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది, త్రియేక దేవునికి సాదృశ్యంగా ఉంది, యేసు ప్రభువారు పొందిన గాయములకు సాదృశ్యంగా ఉంది. పాత నిబంధనలో భక్తులు బలిపీఠములు కట్టి బలులు అర్పించుటకు సాదృశ్యంగా ఉంది. ఈ బలిపీఠం అన్నిటి కలిపి మరలా మోషేకి దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు ప్రత్యక్షపు గుడారములో ఉండటానికి ఒక బలిపీఠాన్ని కట్టాలి. ఆ బలిపీఠం ఏంటిదంటే 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు కలిగిన బలిపీఠము తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను, దాని ఎత్తు 3 మూరలు ఉండవలెను. ఇప్పుడు వరకు కూడా మనము బలిపీఠమును గురించి కొన్ని సాదృశ్యమైన మాటలు, మనకు ఒక బలిపీఠం ఉన్నదని అపోస్తులైన పౌలు గారు కూడా హెబ్రీ పత్రికలో చెప్తూ ఉన్నాడు. అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి, ఎథెన్స్ సంఘానికి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మీకు తెలియని ఆ బలిపీఠము, మీకు తెలియని దేవుడు, ఆయన గురించే మీకు చెప్పడానికి వస్తున్నానని చెప్పి ఆయన ఆ బలిపీఠములో ఉన్న విలువలు ఆయన తెలియపరిచాడు. మరి ఆ బలిపీఠము ప్రాముఖ్యత ఏంటంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే అని మనము చక్కగా దాన్ని ఆమోదించాలి, నమ్మాలి, విశ్వసించాలి. అయితే ఈరోజు బలిపీఠము దగ్గరికి రావటం వల్ల ఏం జరుగుతుందో ఒక 3 విషయాలు ముచ్చటగా మనము జ్ఞాపకం చేసుకుందాం. మనకున్న సమయంలో మనం బలిపీఠమును ఆశ్రయించడం వల్ల ఎవరైనా ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు
వాళ్ళు మొట్టమొదటిగా వారికి కనిపించేది ఏంటంటే బలిపీఠమే. ఆ బలిపీఠం మీద బలి అర్పిస్తారు. ఆ తర్వాత గంగాలం కనపడుతుంది, బాప్టిసానికి సాదృశ్యంగా ఉంది. ఈ బలిపీఠాన్ని ఆశ్రయించడం వల్ల ఏం జరుగుతుందో 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకొని మన మాటలు ముగించుకుందాం. చూడండి, మొదటిగా బలిపీఠమును ఆశ్రయించడం వల్ల ఏం జరుగుతుందో సంఖ్యాకాండము 26వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. మొట్టమొదటిగా, అయితే కోరాహుకు కుమారులు చావలేదు. చాలు, ఆ ఒక్క మాట మనని కొంచెం లోతుగా నడిపించునుగాక ప్రభు. ప్రైజ్ ది లార్డ్. కోరాహు కుమారులు చావల, వారు బ్రతికే ఉన్నారు. అసలు ఈ కోరాహు ఎవరు? కోరాహు కుమారులు ఎందుకు బ్రతికారు? ఈ విషయం తెలుసుకుంటే బలిపీఠం ద్వారా మనం ఏమి పొందుకోగలుగుతామో తెలుస్తుంది. సరే, సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా. ఇది నీ త్యాగ సంకేతమా, శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనము బలిపీఠం యొక్క ప్రాముఖ్యత, లేకపోతే బలిపీఠను ఆశ్రయించడం వల్ల ఏంటి ప్రయోజనాలు, ఈరోజు 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా, మరి మనం చదువుకున్న సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనంలో కోరాహు కుమారులు చావలేదు. అసలు కోరాహు ఎవరు అంటే, కోరాహు అనే వ్యక్తి, ఆయన కూడా సంఘంలో సభ్యుడే, దేవుని సముఖములో ఒక సభ్యుడిగా ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నాడు. అయితే ఈ కోరాహు ఎలాంటి వాడంటే అసూయపరుడు అన్నమాట. అతని హృదయమంతా అసూయతో నింపబడి ఉంది. అసూయ కలిగిన వాడు, ద్వేషము కలిగిన వాడు, ఎదుటివారు బాగుపడితే సహించలేని స్వభావం ఈ కోరాహుది. చాలా భయంకరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఈ కోరాహు. ఎందుకంటే దేవుని మందిరంలో పని చేయడానికి మోషేని అహరోన్ని దేవుడు నియమించుకొని యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్న సందర్భంలో ఈ కోరాహు అనేవాడు లేచాడు. సంఘంలో నుంచి లేచి, ఏంటి మీరేనా పరిశుద్ధులు, మేము పరిశుద్ధులం కాదా? మేము కూడా పరిశుద్ధులమే. మీరు ప్రార్థన చేస్తేనేనా దేవుడు ఆలకించేది? మేము చేసిన ఆలకిస్తాడు. మీరు బలులు అర్పించడమేనా? మేము కూడా అర్పిస్తాం అని చెప్పి శాస్త్రం ఉంటుంది కదా. తాను చెడిన కోతి అంట వనమంతా చెడి చేసినట్లుగా ఆ కోతి చెడిపోయింది కాక, అసూయతో నింపబడిన కోతి కాక, ఇంకా కొంతమందిని దాతాము, అభిరాము, ఓరు ఇలాంటి వారందరిని పోగు చేసుకున్నాడు. కొంతమందిని ఇశ్రాయేలు జనాంగంలో నుంచి ఒక టీమును తయారు చేశాడు, ప్రత్యేకమైన టీము. వాళ్ళందరిని లెక్క పెడితే ఇంచుమించుగా వాళ్ళు ఒక 250 మంది టీం అయ్యారంట. కోరాహుతో పాటు ఉన్నవారు వీళ్ళందరినీ రెడీ చేసి మోషేకి అహరోనుకి వ్యతిరేకంగా లేవనెత్తి మేము కూడా మీకులాగే యాజక ధర్మం చేస్తాం, మీకులాగే బలులు అర్పిస్తాం, మీకులాగే ప్రార్థన చేస్తాం. మేమేమన్నా పాపాత్ములమా? మేము కూడా పరిశుద్ధులమే అని చెప్పేసి ఆ మోషేకి అహరోనుకి విరోధముగా లేచినప్పుడు
మోషేకి చాలా కోపం వచ్చింది. కానీ మోషే ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాడంట, ప్రభువా మరి ఏంటయ్యా వీళ్ళేమో దేవుని సన్నిధిలోనే విరోధంగా లేచారు, దేవుని సన్నిధికే విరోధంగా లేచారు. ఆడు లెగవటమే కాకుండా 250 మందిని గుంపు చేశాడు. ఏం చేద్దాం ప్రభువా, నువ్వు వాళ్ళ అర్పణలేవి కూడా అంగీకరించొద్దు అని చెప్పి మోషే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు మోషే ప్రార్థన, అహరోను ప్రార్థన దేవుడు ఆలకించి, సరే వీరి పని ఎలా ఉందా అని చెప్పేసి ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడంటే భూమితో మాట్లాడాడంట, భూమి నువ్వు రెడీగా ఉండు, ఒక్కసారి నేను నోరు తెరువు అంట, నువ్వు నోరు తెరవాలి, ఒక్కసారి మింగు అంట, కొంతమందిని మింగేయాలి అని చెప్పినప్పుడు దేవుడు అలాగే భూమి ఏందంట రెడీగా ఉంది. ఎవరైతే దేవుని సముఖములో దేవుని యొక్క కార్యాలకి, దేవుని మందిరానికి ఆటంకాలుగా ఉన్నటువంటి ఆ టీం అంతా ఒక దగ్గర నుంచొని ఉన్నారంట. మొత్తం టీం అంతా ఒక దగ్గర నుంచొని ఉన్నప్పుడు దేవుడు భూమికి ఆజ్ఞాపించాడు, నువ్వు ఒక్కసారి నేను చెప్పినట్లుగా నోరు తెరు అన్నప్పుడు భూమి నోరు తెరిచింది. అంతమందిని ఎవరైతే దేవుని మందిరానికి ఆటంకంగా ఉన్నారో, దేవుని పరిశుద్ధ స్థలములో అభ్యంతరాలుగా నిలబడ్డారో వారందరినీ ఒక్కసారి ఆ భూమి నోరు తెరిచి ఏం చేసిందంటే మింగేసింది. ప్రైజ్ ది లార్డ్. అలాగే మందిరముకు ఆటంకంగా ఉన్న వారందరినీ ప్రభు ఆయన ఆజ్ఞాపించి వారందరినీ మింగివేయనుగాక. ఆమేన్. ప్రతి ఆటంకాలు పెడుతున్న ప్రతి వారి నోరులు దేవుడు మూయునుగాక. మరొక్కసారి దీని జోలికి రాకుండురుగాక. అలాగ కోరాహు సమయంలో కూడా వాళ్ళు అలా చేశారు. చేసినప్పుడు దేవుడు ఒక్కసారి ఆ నోరు తెరిచి ఏం చేశాడంటే భూమి లోపలికి, భూగర్భంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఒక్కసారి. అదంతా 16వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ తర్వాత అక్కడ జరిగిన ఒక సన్నివేశాన్ని మీకు చెప్పడానికి ఇదంతా కూడా చెప్పా. అసలు అక్కడ జరిగిన ఒక సన్నివేశం ఏంటంటే కోరాహు కుమారులు కూడా అక్కడే ఉన్నారు. కోరాహుతో పాటే కోరాహు భార్య కూడా అక్కడే ఉంది. వీళ్ళందరూ ఒక చోటే ఉన్నారు. కానీ కోరాహు భార్యకి అర్థమైపోయింది, నా భర్త చేస్తున్న పని కరెక్ట్ కాదు, నా భర్త చేస్తున్న పని కరెక్ట్ కాదు, ఇది దేవునికి విరోధమైన పని, దేవుని మందిరానికి ఆటంకంగా ఉంటున్నాడు, దేవుని కార్యాలకి ఆటంకం తగులుతున్నాడు, విరోధంగా కొంతమంది టీములు లేపాడు, ఇది కరెక్ట్ కాదు, ఏదో ఇక్కడ ప్రమాదం జరగబోతుందని చెప్పి ఆ తల్లి ఏం చేసిందంటే ఆ ఇద్దరు పిల్లలను కూడా తీసుకొని ఏం చేసిందంటే దేవుని మందిరము దగ్గరికి వెళ్ళిపోయి పారిపోయి అక్కడ బలిపీఠపు కొమ్ముల దగ్గర కూర్చున్నారంట వీళ్ళందరూ. అంటే కొన్ని చరిత్రకారులు రాసిన మాటలు ఇవన్నీ కూడా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే భూమి నెరవిడిచి ఆ కోరాహు ఆయనతో పాటు ఉన్న టీం అందరిని మింగేసిందో వీళ్ళు వెంటనే బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నారు. బలిపీఠపు కొమ్ములను పట్టుకోవడం వల్ల ఈ కోరాహు కుమారులు రక్షించబడ్డారు. వారు బ్రతికిన తర్వాత కన్నులారా అక్కడ జరిగిన సందర్భాలన్నీ చూశారు. చూసి వారు చాలా కీర్తనలు రాసుకుంటూ వచ్చారు. కానీ ఈ సన్నివేశాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ 84వ కీర్తన 3వ వచనంలో బలిపీఠపు విలువ వాళ్ళు అక్కడ రాస్తూ ఉన్నారు. చదవండి. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, వాన కోవిలకు గూటి స్థలము దొరికెను, నీ మందిరమునందు నివసించువారు దాన్ని ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఈ కీర్తన రాసింది ఎవరంటే కోరాహు కుమారులే. దేవుని యొక్క మందిరములో ఉన్న బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను. అంటే మన జీవితాలు ఎలాంటివి అంటే పిచ్చుకలతో సమానం.
ఎందుకంటే పిచ్చుకలతో సమానం అంటున్నారంటే, చూడండి, మనుషుల్ని చంపేయడానికి పెద్ద పెద్ద ఆయుధాలు అవసరంలా, అవునా కాదా? దోమలు కుడితేనే చచ్చిపోతున్నారు. ఏంటి, మలేరియా వచ్చి చచ్చిపోతున్నారు. ఈగలు కుడితే చచ్చిపోతున్నారు. అంటే దేవుడు ఎంత బలం ఇచ్చాడు చూడండి ఈగలకను దోమలకి. కోడి మాంసాలు తిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పిట్ట మాంసాలు తిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చూడండి, ఇవన్నీ కూడా అల్పమైన ప్రాణులే. అలాంటి మనిషిని చంపేయగలిగినంత శక్తి దేవుడు వాటికి అనుగ్రహించాడు. అల్పమైన ప్రాణాలు అన్నమాట. అందుకని వారు రాస్తూ ఈ కీర్తనలో పిచ్చుకలకు కూడా, అక్కడ మాట చదువుదాం ఒకసారి, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు కూడా గూటి స్థలము దొరికింది. మాకు స్థలము దొరికింది, మేము కూడా పిచ్చుకలు లాంటి వాళ్ళమేనయ్యా, వాన కోవెల లాంటి వారమేనయ్యా, అల్ప ప్రాణులమేనయ్యా అని కీర్తనలో వారి ఉద్దేశం. దేవుని మందిరములో నిత్య సంతోషం ఉంటుందని, నీ మందిరములో నివసించి వారందరూ కూడా ధన్యులు, వారు రక్షించబడతారని ఆ కోరాహు కుమారులు వారి యొక్క అనుభవంలో నుంచి రాసుకొచ్చిన కీర్తనలు ఇవన్నీ కూడా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బలిపీఠములో ఏం దొరుకుతుందంటే, మొట్టమొదటిగా కోరాహు కుమారులకి ఏం దొరికిందంటే సంరక్షణ దొరికింది. వారు రక్షించబడ్డారు, వారు బ్రతికారు, బతికి బట్ట కట్టారు. కాబట్టి బలిపీఠపు కొమ్ములు వారు పట్టుకోవటం వల్ల ఏం జరిగిందంటే వారు రక్షించబడ్డారు, వారు ప్రాణాలు బ్రతికినాయి, వారు సజీవులుగా ఉన్నారు. మనము కూడా మరి యేసుక్రీస్తు వారిని ఆశ్రయించినప్పుడు మన ప్రాణాలు కూడా రక్షించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా బ్రతుకుతాం, నిత్యానిత్యం ఆయనతో కూడా యుగ యుగాలు ఆయనతో పాటు మనం ఆయన రాజ్యంలో ఉంటామని ఈ బలిపీఠంలో ఉన్న మొదటి ఆత్మీయ అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో మరొక మాట కూడా రాయబడింది బలిపీఠమును గురించి. కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషములో తొలగిపోయిన నేను. చాలు. ఇక్కడ కూడా యెషయా భక్తుడికి ఒక దర్శనం కలిగింది. అసలు యెషయా గురించి కూడా చరిత్రలో మనము చదివితే, ఈ యెషయా భక్తుడు అనే వ్యక్తికి, యెషయా గారికి చాలా కోపం అంట, ముక్కు మీద కోపం. ఆయన మాట్లాడే ప్రతి ప్రవచనము కానీ, రాయబడిన ప్రతి ఈ 5 అధ్యాయాలు కూడా చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు. కఠినమైన భాష ఉపయోగించాడు. అంటే కొంచెం కోపం ఎక్కువ. కోపం వలన ఏమవుతుందంటే పాపము చేసిన వారం అవుతాం. కోపం ఎక్కువగా కోప్పడితే ఏం జరుగుతుందంటే పాపంలో పడిపోతాం. కోపం ఉండవారు ఇప్పుడే తగ్గించుకుందరుగాక. కోపం ఉంటే ఇప్పుడే దేవుడి సన్నిధిలో ఒప్పుకొని, అయ్యా నా కోపాన్ని తీసేయి, నాకున్న కోపం. కొంతమందికి ముక్కు మీద కోపం అన్నమాట, ఒంటికాళ్ళ మీద ఎగిరి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆ కోపం తగ్గించుకొని మనం దేవుని సన్నిధిలో యేసు ప్రభు వారు ఎలాగైతే తగ్గించుకున్నాడు రిక్తునిగా, అలాగ మనము కూడా తగ్గించుకుందుముగాక. అయితే యెషయా ప్రవక్తకి కోపము వల్ల దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి వచ్చే సూచనలు ఉన్నప్పుడు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. అత్యున్నత సింహాసనము పైన ప్రభు ఆసీనుడిగా ఉండటము నేను చూశాను. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో ఆయన ముఖమును, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకమున ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన
గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజులు సైన్యములకు అధిపతి యెహోవా నేను కనులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఒక శరాపులోనొకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను. ఇదిగో నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపములన్నీ కూడా ప్రాయశ్చిత్తమైపోయినాయి, నీ దోషములు తొలగిపోయినని చెప్పాను. చూడండి, బలిపీఠములో నుంచి ఒక దేవదూత మరి ఒక నిప్పు కణాన్ని తీసుకొని వచ్చి యెషయా పెదవులకు పూసినప్పుడు, తగిలించినప్పుడు ఆ యెషయా భక్తుడి యొక్క పాపములు క్షమించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే యెషయా భక్తుడు ఎలాంటి వాడంటే, ఎప్పుడైతే ఆ మనస్తత్వంతో దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా, అపవిత్రమైన పెదవుల మధ్య జనుల మధ్యలో నివాసం అంటున్నానయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో బలిపీఠములో నుంచి ఒక నిప్పు కణం వచ్చింది. ఆ నిప్పు కణం ఏమైందంటే అతని యొక్క పాపములన్నీ కూడా ప్రాయశ్చిత్తము కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. బలిపీఠం అనేది ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలి. బలిపీఠము నిత్యము కూడా మండుతూనే ఉండాలి. దేవుని సన్నిధిలో బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉందంటే అది ప్రార్థన ధూపానికి సాదృశ్యంగా ఉంది. నిత్యము కూడా మండుతూనే ఉండాలి, నిత్యం వెలుగుతూనే ఉండాలి, నిత్యము రగిలించబడుతూనే ఉండాలి. అది ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. బలిపీఠం ఎప్పుడు కూడా ఆరిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆ మండుచున్న నిప్పుల్లో నుంచి ఒక నిప్పు కణం ఏమైందంటే యెషయా భక్తుడి యొక్క ఆ పెదవులకు తగిలినప్పుడు పాపములకు ప్రాయశ్చిత్తం కలిగిందంట. అలాగే ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మరి నువ్వు ఎప్పుడైతే బలిపీఠం దగ్గరికి వస్తావో, బలిపీఠం అనబడిన యేసు క్రీస్తు వారి దగ్గరికి వస్తామో అప్పుడు మన పాపములు క్షమించబడతాయి, మన దోషములు అతిక్రమాలన్నీ కూడా తొలగించబడతాయి. ఈ నిప్పు కణము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ నిప్పు కణం అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకినప్పుడు ఆయన నీలో ఒక మంటను రగిలిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న ప్రతి దోషములు కొట్టివేయబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకినప్పుడు ఆ మంటలో నీ అపవిత్రమైన కార్యములన్నీ కూడా కడిగివేయబడతాయి. కాబట్టి ఆ యెషయా భక్తుడికి కూడా జరిగిన ఒక కార్యం ఏంటంటే ఆ బలిపీఠములో నుంచి ఒక నిప్పు కణం వచ్చేసి ఆ పెదవులు తాకినాయి అంట. తాకినప్పుడు అతని యొక్క పాపములు కూడా క్షమించబడ్డాయి. మరి ఒక్క మాటను కూడా మీకు జ్ఞాపకం చేయాలి. పాపములు ఎలా క్షమించబడతాయి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి వల్ల, అలాగే యేసు రక్తము ద్వారా ప్రతి పాపములు కూడా క్షమించబడతాయి. ఇప్పుడు బలిపీఠంలో ఉన్న రెండో ప్రాముఖ్యత ఏంటంటే మనం బలిపీఠము దగ్గరికి రావాల్సిన ప్రాధాన్యత ఏమిటంటే మరి మన పాపములకి ప్రాయశ్చిత్తము కలగాలంటే నిశ్చయముగా బలిపీఠము దగ్గరికి వచ్చుదుముగాక. ఆమేన్. మొదటిగా మనం రక్షించబడాలి అంటే కొరాహు కుమారుల వలె బలిపీఠము దగ్గరికి రావాలి. రెండోదిగా మన పాపములకు ప్రాయశ్చిత్తము కలగాలంటే బలిపీఠము దగ్గరికి రావాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మూడోదిగా ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. చివరిగా ఆఖరిగా ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ మాటను మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము మరియు వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదురుగా నిలబడగా సింహాసనం ఎదుటనున్న పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ప్రైజ్ ది లార్డ్.
ఇక్కడ ఒక బలిపీఠము మనకు కనిపిస్తూ ఉంది. దేవుని సింహాసనం యొద్ద బలిపీఠం, అది సువర్ణ బలిపీఠమైన పరిశుద్ధులందరికీ ప్రార్థనలు కలపడానికి ఆ బలిపీఠం. అందరూ కలిసి ప్రార్థన, ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు, ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు చూడండి, అత్యాశక్తితో ప్రార్థన చేశారంట. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు అత్యాశక్తితో సంఘమంతా కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఆ చెరసాల్లో ఉన్న దైవజనుడు విడిపించబడ్డాడు. అలాగే వారు మేడగది మీద అత్యాశక్తి కలిగి ప్రార్థన చేయటం వల్ల ఏం జరిగిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వారి మధ్యలోకి దిగి వచ్చాడు. ఇక్కడ కూడా బలిపీఠము దగ్గర ప్రార్థనలతో ధూపం వేస్తూ ఉన్నారు. ప్రార్థన ధూపాన్ని వేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ధూపాన్ని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళటానికి ఒక దూత వచ్చింది. దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి అవి ఆ ప్రార్థనలన్నీ కూడా, మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, బైబిల్ చెప్తూ ఉంది, ఇదిగో ఒక దేవదూత మన ప్రార్థనలన్నీ కూడా మోసుకెళ్తుందంట. ప్రైజ్ ది లార్డ్. ఒక నైవేద్యముగా ఆయనకి ప్రార్థన ధూపాన్ని వేస్తున్నప్పుడు, బలిపీఠము దగ్గర మనం ప్రార్థన ధూపాన్ని వేస్తున్నప్పుడు నిత్యము కూడా ఆ ప్రార్థనలో ఒక దేవదూత ప్రతిరోజు వచ్చి మన ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి బలిపీఠము దగ్గర ఏముందంటే, మన ప్రార్థనలన్నీ దేవుడి సన్నిధికి చేర్చబడతాయి. మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. బలిపీఠములోనే నీకు విమోచన, బలిపీఠములోనే నీకు స్వస్థత, బలిపీఠములోనే నీకు రక్షణ, బలిపీఠములోనే నీకు ఇదిగో విమోచన కలుగుతుంది. బలిపీఠము ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం. నిత్య రాజ్యానికి వెళ్ళాలన్నా యేసు క్రీస్తు అనే బలిపీఠం, మనకు ఒక బలిపీఠాన్ని దేవుడు సిద్ధపరిచేశాడు. ఆ బలిపీఠాన్ని నువ్వు ఇదిగో దగ్గరికి రాగలిగితే, ఆ బలిపీఠాన్ని నువ్వు పట్టుకోగలిగితే నిశ్చయముగా ఇదిగో నువ్వు రక్షించబడతావు. నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. నువ్వు చేసే ప్రార్థన ధూపాలన్నీ కూడా ఆ దేవుని సన్నిధికి చేర్చబడతాయి. ఆ బలిపీఠమే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయనే మనందరి కొరకు బలి పశువుగా 2025 సంవత్సరాల క్రితం ఆయనే వదకు తేబడిన గొర్రె పిల్లవలే వధించబడి మనందరి కోసం బలిపీఠం మీద బలి అయిపోయిన యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.